మాకు దయచేసి మాకేదైనా సాయం చేయండి సార్, రేవంత్ రెడ్డి సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్, దయచేసి సహాయం చేయండి. నా పేరు భూపతి జంగమ్మ, యూసుఫ్గూడ రహమత్ నగర్ కార్మిక నగర్ నుండి వచ్చిన. మా ఇల్లు కార్మిక నగరు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఏదైనా సాయం చేయండి. పాత ఇల్లు మేము ఉంటున్నాం అక్కడ 45 ఏళ్ళ నుంచి. మా అత్తమామ సంపాదించిన ఇల్లు. మా గోడలు అన్నీ కూలిపోయినాయి సార్. మొన్న వర్షాలకి వానలకి మొత్తం గోడలు కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయేటట్టుంది సార్. మాకు డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వమంటే ఇవ్వలేరు. ఏదో పైసనని ఇంత సాయం చేస్తే కట్టుకుంటాం కదా సార్ ఇల్లు. మా ఆయనకు పింఛన్ గురించి నేను తిరుగుతున్నా ఇక్కడ రోజు. ఆరోగ్యం బాగుండదు, మా ఆయనకు షుగర్ ఎక్కువైంది, మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగుండదు సార్. మాకు ఏదైనా సాయం చేయండి సార్, రేవంత్ రెడ్డి సార్. నేను భూపతి రమణ. నేను ఇట్లా పెన్షన్ గురించి తిరుగుతున్నా సార్. నాకు 2-3 సార్లు వచ్చిన పెన్షన్ కాలేదు. నాకు షుగర్ ఎక్కువైంది, మోకాలు నొప్పులు వేస్తున్నాయి, ఇక్కడ శాతం అయితే లేదు సార్. ఏదైనా డబ్బులు సాయం చేయండి, పెన్షన్ కానీ సార్. ప్రస్తుతం మనం యూసాఫ్గూడలో ఉన్నటువంటి కార్మిక నగర్లో జంగమ్మ వారి ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఇల్లు చూస్తూ ఉన్నాం, చాలా శిథిలావస్థలో ఉంది. ఇది వర్షాల కారణంగా ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో అనేటువంటి ప్రమాదం అయితే ఉంది, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడికి మనం వచ్చాం. ఇంత గతంలో కూడా వీళ్ళు ప్రజావానికి సంబంధించి ప్రజాభవన్కు రావడం జరిగింది ఇల్లు కోసం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ రేవంత్ రెడ్డి సార్, మాకు ఇందిరమ్మ ఇల్లు ఒక రూము సరిపోతలేదు సార్. మాకు ఒక ఇల్లు అన్నీ ఇవ్వండి మాకు దయచేసి. మా ఇల్లు నాని పోతున్నది, పాత ఇల్లు 45 ఏళ్ళ ఇల్లు ఇది. మాకు గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయాలి. ఈ ఇల్లు అన్న కట్టుకుంటాం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అన్నీ ఇవ్వాలి మాకు. నాకు ఆరోగ్యం బాగుండదు, మా ఆయనకు ఆరోగ్యం బాగుండదు. నాకు వెన్నుపూస బొక్కి ఇరిగింది, చెయ్యి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది సార్. నాకు ఏదైనా సాయం చేయండి సార్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నా. ఈ చిన్నగా ఉంది ఇల్లు, ఒకటే రూమ్ ఉన్నది, సరిపోతలే సార్. నాకు ఒక బిడ్డ ఉంది, మా ఆయన కూడా ఏమీ డ్యూటీ లేదు, గవర్నమెంట్ డ్యూటీ లేదు, ఏ డ్యూటీ లేదు. ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. 4 నెలలు 5 నెలలు ఆయన డ్యూటీ లేదు, ఏం లేదు. ఆయనకి ఇంట్లోనే ఉంటుండు. ఆయన కూడా ఏం పని చేతనే అవుతలేదు. వర్షం వచ్చినప్పుడు ఇల్లు మొత్తం కురుస్తున్నది, పండుకోనికి జాగు ఉంటలేదు. ఇంట్లో మొత్తం రేకులన్నీ కారుతున్నాయి, గోడలన్నీ మొత్తం పరలు వచ్చినాయి, గోడలన్నీ కూలిపోయేటట్టు అయింది ఇల్లు అంతా. ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ధి అయితే లేదు మాకు. ఏదైనా సాయం చేస్తే మేము ఇల్లు కట్టుకుంటాం సార్. మేము ఏదైనా ఇంత డబ్బో లేకపోతే ఒక ఇందిరమ్మ ఇల్లు అన్న ఒక 32 గజాలలో ఇల్లు ఒక రూమ్ సరిపోతలేదు మాకు. 3 ఉన్నాము, ఇల్లు ఒక రూమ్ సరిపోతలేదు మాకు. ఇందిరమ్మ ఇల్లు అన్నీ ఇవ్వండి, లేకపోతే పైసా ఇంత ఇల్లు కట్టుకుంటాం మేము. పేరు బి భావన. మా ఇల్లు చాలా వర్షాలు వస్తే మొత్తము కురుస్తుంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్, దయచేసి సహాయం చేయండి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తట్టుకొని ఒక పాపను చదివించుకుంటూ వాళ్ళకి ఎలాంటి కూడా ఉపాధి లేక, పనులు లేక, వాళ్ళు ఎక్కడికి ఆరోగ్యం సహకరించక, ఎలాంటి పనులు చేసుకోక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఎక్కడైనా సరే డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ వారికి ఇచ్చినట్లయితే మేము కొంత జీవనం సాగించుకుంటామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. రేవంత్ రెడ్డి సార్, మాకు ఒక ఇల్లు అన్నీ ఇవ్వండి మాకు దయచేసి. మాకు ఏదైనా సాయం చేయండి సార్, రేవంత్ రెడ్డి సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్, దయచేసి సహాయం చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.